ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా పనులు చేయుచున్నాను, నా సహోదరి నన్ను విడిచింది, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఎవరు మాట్లాడుతున్నారంటే మార్తమ్మ గారు మాట్లాడుతున్నారు. ప్రభు పాదాల కాడ మరియమ్మ గారు కూర్చున్నప్పుడు మార్తమ్మ గారు ఈ విషయంలో మాట్లాడుతున్నారు. ఏ విధమైన చింత కలిగి ఉన్నారంటే, దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితిలో ఈ యొక్క మార్తమ్మ గారు ఉండడమే కాకుండా అనేక పనుల చేత ఆమె చింతలో ఉన్నది. అందుకనే మనము కూడా ఎవరైనా మన బంధువులు, మన యొక్క స్నేహితులు వస్తే అనేకమైన వాటిల్లో మనం చింతపడుతూ ఉంటాం. ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని. కానీ నిజంగా మనల్ని వాళ్ళు గుర్తిస్తారో గుర్తించరో తెలియదు. కానీ మన ఈ లోకంలో ఈ రకమైన చింత, ఏం చేద్దాము, ఇలాంటివి చేయాలి, ఇలాగా ఒకరిని గౌరవించాలి, ఇలాంటివని అనేకమైన తలంపుల చేత నీవైనా నేనైనా కలిగి ఉంటాము. కానీ ప్రభు అంటున్నాడు, ఇటువంటి చింత వద్దంటున్నాడు. ఆత్మల పట్ల చింత కలిగి ఉండమంటున్నాడు. నువ్వు ఏ చింత ఉన్నా ఆ చింత ప్రభు మీదే వేయమంటున్నాడు. నీ అప్పులనే చింత ఉందా, బలహీనత అనే చింత ఉందా, నీ చింత నువ్వే మోయొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఒక ఉపమానం తెలుసుకుందామా. ఒక తల్లి వృద్ధాప్యంలో ఉండి ఒక మూట, తను మోయలేనంత మూట బరువుతో దారిలో వెళుతూ మంచి ఎండలో వెళ్తున్నప్పుడు ఒక కారులో వ్యక్తి చూసి ఆ కారు ఆఫ్ చేసి, అమ్మా నీవు ఇందులోకి ఎక్కువ అన్నప్పుడు ఆ తల్లి ఎక్కి కూర్చుందట. కొంచెం ఎదరికెళ్ళి చూసినప్పుడు ఆ తల్లి నెత్తి మీద మూట ఉండడం చూసి ఆ సహోదరుడు అడిగాడంట, అమ్మా ఆ మూట నెత్తి మీద ఎందుకు ఎట్టుకున్నావు అని అడిగినప్పుడు ఆ తల్లి అందంట, నన్నే మోస్తుంది, ఇంకా నా మూటనేం మోస్తుందయ్యా అని అడిగిందంట. రెండింటిని ఎవరు మోస్తున్నారమ్మా? కారే కదా. నా ప్రభు నీ చింతని, నీ అప్పుల చింతని, పరిస్థితిని కూడా ఆయన